వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాప్తించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం. శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది. అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు. కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం. మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా, ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం. ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి, అలాగే శుక్ర మౌఢ్యాలు, అలాగే నర్మదా పుష్కరం, అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం. ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి 4 మే 4వ తారీఖు 2024లో ప్రారంభమవుతుంది. అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికి 28 మే 28వ తారీఖు కర్తరి త్యాగం ఉందన్నమాట. అలాగే శుక్ర మౌఢ్యం కూడా మే 1వ తారీఖు ప్రారంభమవుతుంది. అలాగే శుక్ర మౌఢ్య త్యాగం వచ్చేసి జూలై 7వ తారీఖుతో అయిపోతుంది. అలాగే 1వ తారీఖు నుంచి అంటే మే 1 నుంచి నర్మదా పుష్కరాలు, రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు, పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు, ధర్మాలు, క్షేత్ర దర్శనాలు, నదీ సంగమ తీర్థాలలో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకి చాలా మంచి అవకాశం అన్నమాట. ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకి పుష్కరాలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే 1 మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను, అది కూడా చూడండి ఒకసారి, అది గోచార రీత్యా ఉంటుంది. అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది, అలాగే ఈ రాసుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది. వాటిలో అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్సు, బిల్డర్సు, అలాగే వ్యవసాయదారులు, ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అన్నమాట. ముఖ్యంగా ఒక 20 మంది దాకా ఈ 20 విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి అంటే ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా. మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు 100% కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు. అయితే ఇవి 100కి 100 పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని 50% మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా లెక్కేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ గవ్వల ప్రశ్నలో ఆయా రాసుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను. చక్కగా జాగ్రత్తగా వీక్షించండి. ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరం అనేది మనకి నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క 2 మాత్రమే శుభులు ఉన్నారు.
మిగతా 7 పాపులు ఉన్నారు నవనాయకుల్లో. అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు, అలాగే శని. కుజుడు రాజు అయ్యాడు, మంత్రి శని అయ్యాడు. అలాగే సేనాధిపతి కానివ్వండి, ఆర్ఘ్యాధిపతి కానివ్వండి, మేఘాధిపతి కూడా శని అయ్యాడు. అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు. అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్టయితే చంద్రుడయ్యాడు. అలాగే రసాధిపతి గురువు, అలాగే నీరసాధిపతి కూడా కుజుడయ్యాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ 7 పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశకాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం, క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దేశకాలమాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది. మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం శత్రుభేదం, శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. ఇంకా బ్లాక్మెయిలింగ్ కానీ, టీజింగ్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈసారి పెచ్చుమీరే అవకాశం ఉంటుంది. అలాగే దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింట్ ఇచ్చేస్తుంది అనమాట, ఇలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృతనామ సంవత్సరంలో చేసుకున్నాం. శోభకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం. అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. మనకు కావలసిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు పుట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని అవ్వటం వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు, చాలా చికాకులు, మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే గవ్వల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా, లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుంది చూద్దాం అది కూడా. అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, అలాగే శ్రామికులకు కానివ్వండి, కర్షకులకు కానివ్వండి, ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అన్నమాట. అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను, చాలా గొప్పగా ఉంటుంది, కోట్లు వచ్చేస్తాయి ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ నేను ఈ యొక్క గ్రహచార రీత్యా చూసినట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనపడట్లేదు. కానీ ముఖ్యంగా 5 రాసుల వారికి మటుకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ 5 రాసుల వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది. దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో. తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ యొక్క అమ్మవారి సేవ, ఉపాసన వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక. అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో, మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియోను మేము చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ రాసుల వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాసుల్లో ఉన్నట్టయితే 1-2 సార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. శ్రీ క్రోధినామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి వృశ్చిక రాశి కిందకు వస్తారు. అంటే వృశ్చిక రాశి యొక్క ఆదాయ వ్యయ, రాజపూజ్య, అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పుకోవాలి. మిశ్రమ ఫలితాలు వస్తాయని మటుకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు వృశ్చిక రాశి నుంచి చతుర్థంలో శని, పంచమంలో రాహువు అనుకూలంగా లేరు. అలాగే సప్తమంలో గురువు, అలాగే లాభంలో కేతువు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి గురు కేతువుల యొక్క ప్రభావం వల్ల వీరికి కొన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించే అవకాశం ఉందన్నమాట. కాబట్టి గురుబలం, దైవబలం మీకు బాగుంది కాబట్టి చక్కటి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేసే మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల వల్ల ఈ క్రోధినామ సంవత్సరంలో మీకు రాబోయే ఆపదల నుంచి మీకు మీరే రక్షించుకునే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ వృశ్చిక రాశిలో కొంతమంది విద్యార్థుల దగ్గర నుండి మార్కెటింగ్ రంగం వరకు స్త్రీ పురుషులకి ఎలా ఉందో చూద్దాం. దీంట్లో మనం ప్రశ్న శాస్త్ర ప్రకారం గవ్వలని అడిగి మనం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా వృశ్చిక రాశి వారికి, అది విద్యార్థులైతే ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మీరు బాగా కష్టపడి చదివినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అంతా మీకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఉపాధ్యాయులకి ఎలా ఉంది? ఉపాధ్యాయులకి కొంచెం శారీరక శ్రమ, ప్రమోషన్స్, డెవలప్మెంట్స్, సక్సెస్ రేట్లో కొంచెం ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు అధిక శ్రమ, అలాగే ఎక్కువ శ్రమ పడటం తక్కువ ఫలితాన్ని ఆశించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు కొంచెం జాగరూకులై ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా శాస్త్రవేత్తలు అయితే ఎలా ఉంటుంది? మీరు తలపెట్టిన పని, ఎందుకంటే వీళ్ళు చాలా మొండిగా వ్యవహరిస్తారు. అంటే ఆ పని ఎవరికి కార్యదీక్ష అనేది కలిగి ఉంటారు. తప్పకుండా ఎక్కువగా విశాఖ నక్షత్రంలో సైంటిస్టులు ఎక్కువ మంది ఉంటారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో కూడా ఎక్కువ సైంటిస్టులు ఉండే అవకాశం ఉంది. ఈ అలాగే వ్యవసాయదారులు కూడా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ప్రశ్నలు చూసినట్టయితే శాస్త్రవేత్తలకి చాలా చాలా అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన ప్రాజెక్టు అద్భుతమైనటువంటి సక్సెస్ని ఇస్తుందనేది ఎటువంటి సందేహం లేదు. అలాగే మీరు దూసుకెళ్ళిపోవచ్చు. అలాగే ఎప్పటి నుంచో కానీ చేపట్టిన పనులు పూర్తి కాకుండా ఉన్నాయన్నీ కూడా ఈ సంవత్సరం మీరు పూర్తి చేస్తారని చెప్పచ్చు. అదేవిధంగా పండితులకు ఎలా ఉంది? ఈ సంవత్సరం పండితులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. దీంట్లో కూడా మీరు చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే ప్రజాదరణ, కీర్తి ప్రతిష్టలు, అలాగే సన్మానాలు, సత్కారాలు పొందే అవకాశం ఉంది. ధన కనక వస్తు వాహనాది యోగాలు కూడా బాగా సిద్ధించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశిలోని రాజకీయ నాయకులు ఉన్నట్లయితే వారికి ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశిలో ఉన్న రాజకీయ నాయకులు మీకు అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది. శారీరక శ్రమ, ఎక్కువ డబ్బు ఖర్చు అవటం, అలాగే ప్రజాదరణ అనేది కోల్పోవటం అనేది ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అయినా కూడా మీరు రాణించే అవకాశం ఉంది. కాబట్టి చక్కటి ప్రతిభను, అలాగే సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా వ్యవసాయదారులకి ఎలా ఉందో చూద్దాం. వ్యవసాయదారులకి గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా వరకు అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, బాగా ఎండలు ఉన్నాయి, అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా వర్షాలు పడే అవకాశం ఉంది. దీనివల్ల పంట నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరంలో నల్లని ధాన్యాలు బాగా పండుతాయి, అలాగే పసుపు ధాన్యాలు బాగా పండుతాయి. అవన్నీ కూడా ధాన్యాలు అన్నీ కూడా మంచిగానే ఉంటాయి. కానీ మీ చేతికి వచ్చే అవకాశం చాలా తక్కువ కనిపిస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా, ప్లాన్డ్గా, ప్రొటెక్షన్గా మీరు వ్యవసాయం కొన్ని కొత్త టెక్నిక్స్ని తెలుసుకొని తొందరగా మీ పంటను చేజిక్కించుకునే అవకాశం. అలాగే మిగతా వ్యవసాయదారులు ఏవైతే చేస్తున్నారో వాటన్నిటి మీద మీరు కొంచెం నాలెడ్జ్ని పెంచుకొని ముందుకు వెళ్ళినట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ చదివిన పిల్లలు కూడా ఫామ్ హౌస్లు, అలాగే ఈ వ్యవసాయం కూడా చేస్తున్నారు, కల్టివేట్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. దాన్ని మీరు ఇంకా శ్రద్ధగా చేసినట్టయితే ఎక్కడైనా కూడా నష్టపోకుండా మీరు ఉండే అవకాశం ఉందన్నమాట. అలాగే చేతి వృత్తి వారికి ఎలా చేతి వృత్తి వారికి కూడా మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం బాగుంది. డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేదు, అంత బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఎలా ఉంటారు?
ప్రభుత్వ ఉద్యోగులకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వీరికి ప్రమోషన్, అలాగే ఆకస్మిక ధనయోగం, డెవలప్మెంట్స్, సక్సెస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీ మీద దిష్టి, ఘోష, ఇలాంటి జన పీడ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకొని తగిన పరిహారాలు కూడా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉన్నారో చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలా వరకు మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావటం, సక్సెస్ రావటం అన్నీ కూడా బాగానే ఉంది. కొత్త జాబ్లోకి వెళ్ళాలనే ఆలోచన కొంతవరకు మానుకోవడం మంచిది. ఇప్పుడు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడే ఉన్న రాజకీయ నాయకుల్లాగా ఎక్కడ ఏది గూడు దొరికితే ఆ గూడులోకి వెళ్ళిపోవటం కాకుండా మీరు మటుకి తప్పకుండా మీరు చేస్తున్న ఆ జాబ్కి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అది మీకు శ్రీరామ రక్ష చక్కటి అభ్యున్నతిని మీరు చూడొచ్చు అనమాట. అదేవిధంగా వ్యాపారవేత్తలకు ఎలా ఉంది తెలుసుకుందాం. వ్యాపారవేత్తలు చూసినట్టయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మీరు ఎక్స్టెన్షన్ చేస్తారు, బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు, అలాగే కుటుంబ వ్యవస్థ అంతా కూడా బాగానే ఉంది. కానీ మీ యొక్క ఆరోగ్యపరంగా మీరు నెగ్లెక్ట్ చేయటం వల్ల కొన్ని సమస్యలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వాహన ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కేర్ఫుల్గా మీరు ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే కొంత మీ యొక్క పెట్టుబడులు నష్టాలు కూడా చవిచూసే అవకాశం ఉంది. కాబట్టి చాలా అప్రమత్తంగా మీరు బిజినెస్ చేసినట్టయితే బాగా రాణించే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ వారికి చూసుకున్నట్టయితే 3 పువ్వులు 6 కాయలుగా అద్భుతంగా మీరు రాణించే అవకాశం ఉంది. మీరు పెట్టిన పెట్టుబడులు 100 రెట్ల రేట్లతో దూసుకు వెళ్ళిపోతారు. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను కానీ మీరు చెప్పినట్టుగా లేదే నాకు అనుకున్నప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు మనం చెప్పేది ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ వైబ్రేషన్ ఎలా ఉంటుంది అనే దాని మీద మనం చెక్ చేస్తున్నాం ఓవరాల్గా. ఇది 100% అయితే కాదు. కాబట్టి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం అలాగే మీరు ఈ కనెక్ట్ అయ్యి ఉన్నట్టయితే దాంట్లో మీకు సరిగ్గా లేదనిపించినప్పుడు ఇమ్మీడియట్లీ మీరు వచ్చి ఆ యొక్క జాతక పరిశీలన చేయించుకొని దానికి తగిన రుద్రాక్ష కానీ, రత్నం కానీ, యంత్రం కానీ, మంత్రం కానీ, దీక్ష కానీ తీసుకొని ఈ యొక్క ఉన్న సమస్యలోంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అదేవిధంగా మనం కాంట్రాక్టర్స్కి ఎలా ఉందో చూద్దాం. కాంట్రాక్టర్స్కి కొన్ని అవాంతరాలు, ఒడిదుడుకులు రావడానికి అవకాశం ఉంది. మీ యొక్క బిల్స్ పాస్ కాకపోవచ్చు, అయితే అన్యుల యొక్క అంటే మధ్యవర్తుల ద్వారా కొంత లాభపడే అవకాశం ఉంది. అలాగే క్రెడిట్స్, అప్పులు, వడ్డీలు వీళ్ళని కట్టడంలో కొంత బిజీగా ఉంటారు. అదేవిధంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మీరు కూడా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని కొంత రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అదేవిధంగా సినిమా రంగంలో ఉన్నవారు, వృశ్చిక రాశిలో ఉన్నవారు, సినిమా రంగంలో ఉన్నవారికి ఎలా ఉందో చూద్దాం. దాదాపుగా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందుతారు. 24 క్రాఫ్ట్స్లో ఉన్నవారు ఇప్పుడు ప్రజెంట్ సినిమా ఫోర్స్లో ఉన్నటువంటి యాక్టివ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ప్రతి సినిమా కూడా మ్యాక్సిమం జనాదరణ పొందుతుంది. మీరు లబ్ధి పడతారు. చాలా వరకు మంచి బెనిఫిట్స్ అనేవి పొందుతారు. దాదాపు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా కొత్త హీరోలు చాలామంది వచ్చారు. నాకు చాలామంది నన్ను కలిశారు. చాలామందికి నేను శుభాశీర్వచనాలు కూడా ఇవ్వటం జరిగింది. వారందరూ కూడా చక్కటి అభ్యున్నతి పొందుతారని నేను ఆశిస్తున్నాను. మీ యొక్క వృశ్చిక రాశిలో ఉన్న వారు చాలామంది యాక్టర్స్గా కూడా ఉంటారన్నమాట. వారందరికీ కూడా చాలా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్స్ ఎలా ఉన్నారో చూద్దాం. డాక్టర్స్ కూడా చాలా బాగున్నారు. వీళ్ళు ఆపరేషన్స్లో దిట్టగా ఉంటారు. అంటే ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారు ఆపరేషన్స్ చాలా బాగా చేయగలుగుతారు. చాలా నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు అన్నమాట. వీరికి అసలు చాలా విశేషంగా ఉంది. వీరు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా లాయర్స్, అడ్వకేట్స్ ఎలా ఉన్నారు చూద్దాం. లాయర్స్, అడ్వకేట్స్ చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే వివాదాస్పదమైన రాశిది. చాలా గొడవలు అంటే చాలా ధైర్య సాహసాలు కలిగినటువంటి రాశి. దీంట్లో మీరు ఉన్నారు అంటే అసలు ఇంకా దాన్ని ఆజ్యం పోసి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎట్లయినా మీ గెలుపు దిశగా మీరు పయనిస్తారు. అంటే 100% మీరు మీ యొక్క గెలుపుకి మీరు పునాది వేసుకోవడమే అవుతుంది. మీరు సెల్ఫ్ డెవలప్మెంట్స్ కానీ ఉన్నట్లయితే ఇంకా సక్సెస్ రేట్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రక్షణ వ్యవస్థలో ఉన్నవారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, వీరందరికీ కూడా ఎలా ఉందనేది చూద్దాం.
చాలా చాలా ప్రొటెక్షన్లో ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి 100% డెవలప్మెంట్స్. ఎందుకంటే మొత్తం రాశి చక్రంలోనే పోలీస్ డిపార్ట్మెంట్లో వైబ్రేషన్ కలిగినటువంటి రాశి ఏదైతే ఉందో, ఎక్కువ మంది ఉన్న రాశి నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు వృశ్చిక రాశిలో ఉన్నవారు పోలీస్ డిపార్ట్మెంట్లోను, మేష రాశిలో వారు పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీరికి చాలా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం మీరు చాలా సేఫ్గానే ఉంటారని చెప్పుకోవచ్చు. అయినా కూడా చాలా ఈ కోవిడ్ సంవత్సరం చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం, గొడవలకు క్రియేట్ అయ్యే అవకాశం, రక్తపాతం అయ్యే అవకాశం, యుద్ధం అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ ఏ గ్రహం అనుకూలత లేదు. కాబట్టి మన దేశ కాలమాన పరిస్థితుల దృష్ట్యా మీరు చాలా జాగరూకులై ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వివాహ యోగం ఉంది. వృశ్చిక రాశిలో ఉన్న వారికి ఈ సంవత్సరం కన్నుకుండా వచ్చేస్తుంది. ఏదన్నా చాలా రోజుల నుంచి మీకు వివాహ వ్యవస్థ లేదు, రావట్లేదు అని పెండింగ్ పడిందని మీరు అనుకున్నట్లయితే అది వెంటనే వివాహం ముందుకు ఓకే అయిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా గృహయోగం ఎలా ఉంది? గృహయోగం కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా వాహన యోగం ఎలా ఉంది? వాహన యోగం కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. మీకు మంచి మంచి వాహనాలు వచ్చే అవకాశం, అది కూడా మీ యొక్క జన్మ జాతకంలో శుక్రుడు కానీ మంచి పొజిషన్లో ఉంటే వెంటనే ఆ వాహనం అనేది వచ్చి తీరాల్సిందే అనమాట. అదేవిధంగా మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి యథాప్రకారంగానే మనం అనుకుంటాం కదా, అదేవిధంగా 50-50 రేషియోలోనే వస్తుంది. దీనికి అనుకూలమైనటువంటిది అంటే మీ యొక్క శ్రమని బట్టే మీకు గుర్తింపు ఉండే అవకాశం ఉందన్నమాట. ఇప్పటి వరకు ఏ ప్రశ్న కూడా మీరు గమనించినట్లయితే, ఇప్పుడు మనం అన్ని వేసిన దాంట్లో కూడా మార్కెటింగ్ వాళ్ళకి ఒకే రకమైనటువంటి ప్రశ్న వస్తుందన్నమాట. అదేవిధంగా వృశ్చిక రాశిలో పుట్టిన వారు స్త్రీలకు ఎలా ఉంది, అలాగే పురుషులకు ఎలా ఉంది అనేది గమనిద్దాం. ఓవరాల్గా స్త్రీలకు చాలా అఖండ విజయాన్ని పొందే అవకాశం ఉంది. అలాగే మీరైతే జాగరూకులై ఉండాలి, జాగ్రత్తలు ప్రొటెక్షన్లో ఉండాలనేది నేను చెప్తాను. పురుషుల మటుకి కొంత శారీరక శ్రమ, అవమానాలు, ఈ యొక్క ఇబ్బందుల్ని మీరు ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు పొందుతారు. మీకు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాది యోగాలన్నీ సిద్ధించాలని నేను శ్రీ చాముండేశ్వరి అమ్మవారి మంగళాశాసనాలతో శుభం భవతు మే సదాశివం.